జనరల్గా బ్రేక్ అన్న పదం వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటి మీనింగ్ ఏంటి? పగలగొట్టడం. సో ఆ విధంగా ఆ అర్థంతో మనము సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు? ఆ బొమ్మ విరిగిపోయింది, మళ్ళీ దాన్ని అతికించలేము అని చెప్పాలి. ద టాయ్ హ్యాస్ బీన్ బ్రోకెన్, ఇట్ కెనాట్ బీ ఫిక్స్డ్. దాన్ని మనము ఫిక్స్ చేయలేము, మళ్ళీ బాగు చేయలేము. ఈ అర్థం కాకుండా బ్రేక్కి ఇంకా 2 అర్థాలు ఉన్నాయి. గ్యాప్ తీసుకోవడం, కొంచెం స్పేస్ తీసుకోవడం, అంటే కొంచెం విరామం అనే అర్థంలో మనం బ్రేక్ వాడుతూ ఉంటాం, మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ చాలా అలసిపోయాను, కొంచెం గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఐఎమ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, సో ఐ నీడ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ రిలాక్స్. ఆర్ ఐ నీడ్ ఏ బ్రేక్ ఫ్రమ్ ద వర్క్, నాకు పని నుంచి కొంత విరామం కావాలి, అవసరం అని ఇలా చెప్పచ్చు. ఇంకొక అర్థంలో మనము బ్రేక్ మీనింగ్ ఎలా తీసుకోవచ్చు? ఏదైనా ఒక రూల్ని అతిక్రమించడము, లేదంటే ఇచ్చిన మాటని తప్పడము అనే అర్థంలో బ్రేక్ వాడుతూ ఉంటాము. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ బ్రోక్ హిస్ ప్రామిస్, అతను ఇచ్చిన మాటని తప్పాడు, అంటే నిలబెట్టుకోలేదు. హీ బ్రేక్స్ ద రూల్స్, అతను రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడు, అంటే ఎప్పుడు అతిక్రమిస్తూ ఉంటాడు. ఇలా మనము చెప్పచ్చు. ఇంకా బ్రేక్ని మనము వేరే ఏదైనా కాంటెక్స్ట్లో వాడతామో మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. దానికన్నా ముందు ఈ ఛానల్ నేమ్ కింద ఒక వీడియో లింక్ ఉంది, ఒకసారి అది చూడండి. ఓకే, థ్యాంక్ యూ.